సాధారణంగా ఇంత మంచి షో జరగాలంటే వాటికి మంచి ఫౌండేషన్, ఇదిగో ఇంత ఎనర్జిటిక్ ఉన్న ఆడియన్స్, అండ్ వీళ్ళకి మనకి ఇంత మంచి షోని ఎంజాయ్ చేయాలంటే ఫౌండేషన్ ఈటీవీ. అవును. సో ఇలాగే పునాదులు ఎస్. సో ఇలాగే తెలుగు సినిమా స్టార్టింగ్ లోనే ఒక మంచి ఫౌండేషన్ వేశారు పీపులే గారు. అబ్సల్యూట్లీ. మన నెల్లూరు నుంచే ఆయన. ఎస్, మన నెల్లూరు నుంచే. అండ్ ఆయన అప్పట్లోనే అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించారు, అండ్ దట్ ఈస్ జయబేరి. వాటిలో ఒకటి జయబేరి. అండ్ జయబేరి లాంటి అద్భుతమైన సినిమాలోంచి ఒక ఫెంటాస్టిక్ సాంగ్ తో మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు మనో గారు అండ్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచియున్నది కాదా. మజ్జు ఏ ఆపేశం? కాళ్ళు నొప్పడుతుంది. కాళ్ళు నొప్పెట్టిరా, పిక్కలు పట్టిరా, నువ్వు నాట్యం చెయ్యాల్సి. ఆపకు మంచు, ఆపకు. నీ కాలి బొబ్బల సబడి నా పాటకు నడకనేర్పాలి. నా గారానికి జీవం పోయాలి మంచు, జీవం పోయాలి. యమునా యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా, వేయి కనులతో రాధా వేచియున్నది కాదా. యమునా తీరమునా యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచిన్నది కాదా. యమునా తీరమున మజ్జు అద్భుతం, అద్భుతం. చాలా వీక్గా ఉంది ఫ్లూట్ మజ్జు. పొదలో దాగనేల పోరా సామి, ఇంతసేపు ఏ ఇంటికి వంట పాడినావో దాని చెంతకి పోరాదో. రానంతసేపు విరహమా, నేను రాగానే కలహమా, రాగానే కలహమా. నీ మీద సరసాల సిన్నెలు అవి ఏ కొమ్మ కొనదోటి ఆనవాలు, ఏ కొమ్మ కొనదోటి ఆనవాలు.
తోబూచులాడి తినీతోనే ఇది ఈ కొమ్మ గురుతులు కాబోలు ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు. నేను నమ్మనులే అలా అనకు. నేను నమ్మనులే నీ మాటలు అవి కమ్మని పన్నీటి మూటలు. నా మాట వినవే రాధిక ఈ మాధవుడు నీ వాడేగా రాధిక మాధవా రాధిక మాధవా రాధిక నా మాట వినవే రాధిక నేను నమ్మనులే మీ మాటలు ఈ ప్రదీపు అనసూయ రారిక రానిక రారిట రాధిక పారిట రాధిక తొందరగా రారిట తొందర రాధిక తొందరగా రారిట కొంచెం రాధిక. ఎంతసేపు లాగాలి ఏ పాట. అంత రాధిక, మధురంగా అంత రా- మధురంగా మనోగర్ నన్ను అదే రాధిక పిలిచారు. ఎవరా అని వెనక్కి తిరిగి వెతుక్కుంటున్నాను సార్. ఇంకా మీరు రారిక అని చెప్పేసి మేము అనౌన్స్ చేస్తాం. నేను ప్రదీప్ తో అప్పుడే అన్నాను అనసూయ అని పిలిచారేంటి అంటే పాట అది ఊరుకో అనసూయ. చెప్పండి. ఏమిటి ఈ తప్పుడు పని? లోపల కూర్చొని మీరు మూడో చరణం అవ్వగలే పరిగెత్తాలని తెలియదు నీకు. తప్పైంది మనోగర్ క్షమించండి. ఆవిడ మూడో చరణానికి బయలుదేరారు సార్. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ టైం పట్టింది. అయితే రాత్రికి బిర్యానీ తప్పదు. తప్పదు. ఖబర్. థ్యాంక్ యూ.